హాయ్ అండి. హరహర వీరమల్లు వాయిదా పడిన తర్వాత సినిమా 12వ తారీఖు అయితే రావట్లేదని అయితే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. మరి ఓజీ సినిమా అయితే చరవేగంగా అయితే షూటింగ్ అయితే పూర్తి చేస్తూ ఉన్నారండి. ఎందుకంటే ఓజీ కూడా ఈ సంవత్సరంలోనే రిలీజ్ కాబోతుంది. చాలా ఫాస్ట్గా అయితే షూటింగ్ అయితే పూర్తి చేసుకుంటున్నాడు. ఎందుకంటే రీసెంట్గా మనం చూసాం బాంబేలో ఒకసారి ఒక వీడియో అయితే లీక్ అయింది. ఆయన షూటింగ్ స్పాట్ నుంచి కార్ ఎక్కడం చూసాం. మనమైతే ఆ లుక్ కూడా ఎక్స్ట్రాడినరీగా మనకు కనిపించింది. ఎక్స్టెంట్గా కనిపిస్తూ ఉన్నాడు ఆ ఓజీ లుక్లో అయితే. సినిమా అయితే మరి చూడాలి. సుజిత్ గారు కూడా నెక్స్ట్ సినిమా నాని గారితో తేబోతున్నారు కాబట్టి ఈయన కొంచెం టైం కేటాయించుకొని సినిమా అయితే పూర్తి చేయబోతున్నాడు. ఆల్మోస్ట్ పూర్తయిందంట. దాదాపు 80% దాకా పూర్తయింది. కొన్ని షాట్లు అయితే పెండింగ్ ఉన్నాయి. ఆ షూటింగ్ అయితే పూర్తి చేస్తూ ఉన్నారు. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఒక క్యారెక్టర్ చేస్తున్న వ్యక్తికి అయితే అతనికైతే కొంచెం ఇంజూరీ అయిందంట. దాని కారణంగా షూటింగ్ అయితే మళ్ళీ ఒక 1 వీక్ అయితే డిలే అయినట్టుంది. మిగతా అయితే షూటింగ్లోని అదైతే పూర్తి చేస్తారనుకుంటా. పవన్ కళ్యాణ్ పైన ఉన్న కొన్ని సీన్స్ అయితే చూడాలి. మరి ఓజీ అయితే ఖచ్చితంగా ఈ సంవత్సరంలోనే రిలీజ్ కాబోతుంది. మరి హరహర వీరమల్లాగా మళ్ళీ పోస్ట్ పోన్ అవుద్దా అంటే తెలియదు. ఎందుకంటే సుజిత్ ఖచ్చితంగా మళ్ళీ నాని సినిమాతోటి ముందుకెళ్తాడు కాబట్టి ఆయన కూడా చాలా డిలే అయింది కదా. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడు. వేరే సినిమా తీయలేకుండా ఇక్కడ ఆగిపోయాడు. అలానే క్రిష్ కూడా చూసాం. అతను కూడా చాలా హరహర వీరమల్ కోసం చాలా వెయిట్ చేసి వేరే సినిమా కూడా వెళ్ళిపోవడం చూసాం. అలానే డైరెక్టర్ కూడా మారిపోయాడు హరహర వీరమల్కి. అలా ఓజీ కూడా కాకుండా చూడాలి. ఎందుకంటే ఓజీ అనేది చాలా ప్రతిష్టాత్మక సినిమా. దాదాపు మంచి ఏదైతే టీజర్ రిలీజ్ చేశారో ఆ టీజర్లో ఇండియా వ్యాప్తంగా అయితే ప్రపంచాన్ని సృష్టించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఆ డైలాగులు కావచ్చు, మంచి ఇంపాక్ట్ అయితే కలిగించింది. కాబట్టి దాదాపు 200 కోట్ల ప్రాజెక్ట్ అది. చాలా బిగ్ బడ్జెట్గా అయితే ముందుకు వస్తుంది ఓజీ అయితే. మరి చూద్దాం. మరి సుజిత్ గారికి త్వరగా కంప్లీట్ చేస్తాడా, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ తన రాజకీయాల పనుల వల్ల కొంచెం డిలే చేస్తారనేది చూడాలి. ఎందుకంటే ప్రస్తుతానికి అయితే షూటింగ్ అయితే శరవేగం చేస్తున్నారు. ఇదే కంటిన్యూషన్ చేస్తే చాలా ఫాస్ట్గా అయితే షూటింగ్ అయితే కంప్లీట్ చేస్తారు. కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకటి తెలిసింది కదా, రాజకీయాల్లో సడన్గా మారిపోతూ ఉంటాయి. అలాంటి టైంలో మళ్ళీ ఉన్న డిలే చేస్తారనేది కొంచెం డౌట్గా ఉంది. కానీ ప్రస్తుతానికి అయితే షూటింగ్ అయితే పూర్తిగా జరుగుతూ ఉంది. ముంబైలో ఏరియాలో చాలామంది అయితే వీడియోలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. లీక్ వీడియోలు, ఆయన కొంత హౌస్లో ఉన్న వీడియోస్ కావచ్చు, లేకుంటే షూటింగ్ స్పాట్లో వీడియోస్ కావచ్చు, కొన్ని అయితే లీక్లు అయితే బయటకు వస్తూ ఉన్నాయి.